హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక అమ్మాయి ప్రేమ కథ. ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మాత్రం అస్సలు అర్థమవ్వదు. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ కథలో. కానీ చూసి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఒక పెద్ద పార్కు, దాని పక్కనే ఒక పెద్ద బీచ్. ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ పార్కులో బెంచ్పై ఏడుస్తూ కూర్చొని ఉంది. అప్పుడే అటువైపుగా ఒక అబ్బాయి తన ఇద్దరి ఫ్రెండ్స్ తోటి వాకింగ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి కనిపించింది. బాయ్స్ గర్ల్స్ని పలకరించాలి అంటే భయపడతారు కదా ఫ్రెండ్స్. అతను కూడా చూసి ఏమోలే అని తన రూమ్కి తను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే అదే అమ్మాయి పిల్లలను తీసుకొని దిగాలుగా కూర్చొని ఉంది. ఇంకా అడగకుండా ఉండలేకపోయాడు ఆ అబ్బాయి. తన పేరు దీపక్. వచ్చి అడిగాడు, ఏమైంది? మీరు 2 days నుంచి ఈ పార్కులోనే కూర్చొని ఉంటున్నారు, అది కూడా పిల్లలను తీసుకొని. మీకేమైనా హెల్ప్ కావాలా? చెప్పండి, చేస్తాను. మీ ఊరు పేరేంటి? చెప్పండి, పంపిస్తాను అక్కడికి అని అడిగాడు. ఆ అమ్మాయి ఇంకా గట్టిగా ఏడ్చింది. అయ్యో చెప్పండి ప్లీజ్, ఏడవకండి అని చెప్పాడు దీపక్. సో ఆ అమ్మాయి తన కథను చెప్పింది దీపక్కి. సో అసలు కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఒక అమ్మాయి, తన పేరు నిహారిక. అందం, వినయం, తెలివితేటలు అన్నీ కలగలిసిన పుత్తడి బొమ్మ. అమ్మ హౌస్ వైఫ్, నాన్న పండ్ల వ్యాపారి. 3 అన్నదమ్ములు. సో 3 అన్నల ముద్దుల చెల్లెలన్నమాట నిహారిక. అందరికీ ప్రాణం నిహారిక అంటే. అంత గారాబంగా ప్రాణంగా చూసుకుంటారు అందరూ. స్కూల్ లెవెల్లో టాపర్, కాలేజ్ లెవెల్లో టాపర్. అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది అంటే కాలేజ్లో ప్రతి ఒక్కరూ తనని చూసి అట్రాక్ట్ అయ్యేవారు. అందానికి తగిన ప్రతిభ కూడా తనలో ఉంది. ప్రేమ అనేది తన జీవితంలో స్థానం లేదు అని చెప్పేది అందరికీ. ఎవరు? నిహారిక. ఎందుకు అంటే పేరెంట్స్ అంటే ప్రాణం తనకి. ముఖ్యంగా నాన్న ముద్దు బిడ్డ నిహారిక. నాన్న కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది. నాన్నను కష్టం లేకుండా భవిష్యత్తులో చూసుకోవాలి అనుకున్నది. తను పడే కష్టం మొత్తం నాన్న కోసమే. అదే తనని చదువుల్లో టాపర్గా రావడానికి సహాయపడింది. పెద్దలు అంటారు కదా, మన పరిస్థితులు మనకు పెద్ద మోటివేషన్ని ఇస్తాయి అని. అలాగా నిహారిక పీజీ కంప్లీట్ అయిపోయింది. యూనివర్సిటీ లెవెల్లో టాపర్గా నిలిచింది తను. నాన్న పేరుని నిలబెట్టింది. నాన్న సంతోషానికి అసలు అవధులు లేవు. నిహారిక నాన్న ఎంత మంచివారంటే చాలా ఉన్నతమైన భావాలను కలిగి ఉన్నారు. నిహారిక చదివే టైంలో ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా సరే పెళ్లి చేయలేదు. ఎందుకంటే తన చదువు బాగా ఉంది కాబట్టి. పెళ్ళి అనే బంధం తన మెడలో వేస్తే చదువు డిస్టర్బ్ అవుతుంది అని. అలా కుటుంబం యొక్క సపోర్ట్ వల్ల నిహారిక సక్సెస్ఫుల్గా తన స్టడీస్ కంప్లీట్ చేసింది. ఒకరోజు నాన్న దగ్గర కూర్చొని నిహారిక, నాన్న నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. మీకోసం, మీ లైఫ్ కోసం ఏదైనా చేయాలి అనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పింది. అలాగే నా లైఫ్ కూడా సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ మీ 2 years. ఒక 2 సంవత్సరాలు నాకు పెళ్ళి చేయవద్దు అని అడిగింది. నాన్న ఏమన్నారంటే, జాబ్ చేయాలి అనుకుంటే చేయి, బట్ లోకల్లో. నిన్ను చూడకుండా నేను ఉండలేను నా చిట్టి తల్లి. ఓకే, నువ్వు అనుకున్నది సాధించు, నేను నీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చాడు. జాబ్లో జాయిన్ అయ్యింది నిహారిక. బంధువులతో మాటలు పడ్డాడు నాన్న. అదేదో చిన్నపిల్ల, పెళ్లి చేసుకోనంటే వదిలేస్తావా? ఫస్ట్ దాని చదువు అన్నావు, ఇప్పుడు ఉద్యోగం అంటున్నావు. ఆ ఉద్యోగం ఏంటో పెళ్ళైనాక చేసుకోలేదా నిహారిక అని చాలా మాటలు అన్నారు బంధువులు.
నిహారిక తండ్రి ఏం మాట్లాడలేకపోయాడు. ఆ మాటలు విని ఫస్ట్. తర్వాత అన్నాడు, 2 ఇయర్స్ తర్వాత చేస్తా పెళ్ళి. ఎందుకంటే ఉన్న డబ్బులతో పిల్లలను బాగా చదివించాను. నా పరిస్థితి బాగోలేదు అని చెప్పాడు. అదృష్టం ఏమిటంటే తనను పెళ్లి చేసుకుంటే చాలు అని చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. 3 అన్నదమ్ముల మ్యారేజెస్ అయిపోయాయి. ఎవరి దారిలో వారు ఉన్నారు. సడన్గా నిహారిక నాన్నకి ఆరోగ్యం దెబ్బతిన్నది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి అండ్ పార్ట్ 2 కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.